నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మహనీయుల జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందన్న ప్రధాని. సర్దార్ వల్లభాయ్ పటేల్, బిర్సా ముండాల 150వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్న మోదీ. భారతదేశాన్ని ప్రపంచ యానిమేషన్ పవర్ హౌస్ గా మార్చేందుకు సంకల్పించాలన్న ప్రధాని. భారత్ను స్వయం సమృద్ధిగా మార్చడమే లక్ష్యమని మన్ కీ బాత్ లో వెల్లడి. అయ్యప్ప మాలదారులు విమానంలో ఇరుముడితో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ప్రజా సమస్యల పరిష్కారానికి దేశం గర్వించేలా మన్ కీ బాత్ కార్యక్రమం. ప్రధాని మోదీ పాత్ర అభినందనీయమన్న బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. రాజమహేంద్రవరం ఓఎన్జీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా ఫ్రీడమ్ 5K రన్. వ్యాయామంతో ఒత్తిడిని అధిగమించవచ్చన్న ఈడీ శాంతనుదాస్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. యానిమేషన్ రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల మన్ననలను చూరగొంటోందని తెలిపారు. ఇక భారతదేశాన్ని ప్రపంచ యానిమేషన్ పవర్ హౌస్ గా మార్చాలని సంకల్పించామన్నారు. మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు మేక్ ఫర్ ది వరల్డ్ గా మారిందన్నారు. మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. భయాందోళనకు గురికావద్దన్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటి వ్యవస్థ లేదని స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీన నిర్వహించాల్సిన రన్ ఫర్ యూనిట్ కార్యక్రమాన్ని 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కు సంబంధించి మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. తన జీవితంలో మరపురాని క్షణాల గురించి అడిగితే అది గత ఏడాది నవంబర్ 15న జరిగిందని, భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్లానని, ఆ యాత్ర తనపై చాలా ప్రభావం చూపిందని చెబుతానని ప్రధాని పేర్కొన్నారు. ఈ పుణ్యభూమిని తలతో తాకే భాగ్యం దొరికిన దేశ తొలి ప్రధానమంత్రి తనేనని పేర్కొన్నారు. ఆ క్షణంలో స్వాతంత్ర్య పోరాటంలో ఉన్న శక్తి తెలియటమే కాక ఆ భూశక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా లభించిందన్నారు. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో తాను గ్రహించినట్లు చెప్పారు. భారత్ ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని, ప్రతి యుగంలో ఈ సవాళ్లను ఎదుర్కొనే అసాధారణ భారతీయులు జన్మించారని తెలిపారు. మన్ కీ బాత్ వేదికగా అక్టోబర్ 31వ తేదీన నిర్వహించనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సంవత్సరం అనంతరం స్వాతంత్ర సమరయోధులు, గిరిజన నేత భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. ఈ మహనీయులు ఇద్దరూ వేర్వేరు సవాళ్లను ఎదుర్కొన్నారని, అయితే వారి దృక్కోణం దేశ సమైక్యతే అన్నారు. जब पिछले साल 15 नवंबर को मैं भगवान बिरसा मुंडा की जन्म जयंती पर उनकी जन्मस्थली झारखंड के उलिहातू गांव गया था, इस यात्रा का मुझ पर बहुत बड़ा प्रभाव पड़ा. मैं देश का पहला प्रधानमंत्री हूं जिसे इस पवित्र भूमि की मिट्टी को अपने मस्तक से लगाने का सौभाग्य मिला. 31 अक्टूबर से सरदार पटेल का 150वीं जन्म जयंती का वर्ष शुरू होगा. इसके बाद 15 नवंबर से भगवान बिरसा मुंडा का 150वां जन्म जयंती वर्ष शुरू होगा. इन दोनों महापुरुष ने अलग अलग चुनौतियां देखी, लेकिन दोनों का विजन
एक था। గడిచిన సంవత్సరాల్లో దేశం మహానాయకుల జయంతిని కొత్త శక్తితో జరుపుకోవటం ద్వారా కొత్త తరానికి నూతన స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నామన్నారు. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ నుంచి ఆఫ్రికాలోని చిన్న గ్రామాల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ సత్యం, అహింసలను సందేశాన్ని అర్థం చేసుకున్నారన్నారు. అలాగే స్వామి వివేకానంద 150వ జయంతిని జరుపుకున్నప్పుడు దేశ యువత భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక శక్తిని కొత్త పరిభాషలో అర్థం చేసుకుందని పేర్కొన్నారు. గొప్ప వ్యక్తులు మరణించిన అంత మాత్రాన వారి ప్రభావం కోల్పోలేదని, వారి జీవితాలు మన వర్తమానాన్ని, భవిష్యత్తుకు మార్గాన్ని చూపుతుందన్న భరోసా వీటి వల్ల ఏర్పడుతోందన్నారు. साथियों, बीते वर्षों में देश ने ऐसे महान नायक नायिकाओं की जन्म जयंतियों को नई ऊर्जा से मनाकर नई पीढ़ी को नई प्रेरणा दी है। आपको याद होगा, जब हमने महात्मा गांधी जी की 150वीं जन्म जयंती मनाई थी तो कितना कुछ खास हुआ था। न्यूयॉर्क के टाइम्स स्क्वायर से अफ्रीका के छोटे से गांव तक विश्व के लोगों ने भारत के सत्य और अहिंसा के संदेश को समझा, उसे फिर से जाना, उसे जिया। नौजवानों से बुजुर्गों तक, भारतीयों से विदेशियों तक हर किसी ने गांधी जी के उपदेशों को नए संदर्भ में समझा। ఆ మహనీయుల 150వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం మాత్రమే ఈ ప్రచారానికి జీవం పోస్తుందని, ఈ ఉత్సవాలకు జీవం అందిస్తుందని తెలిపారు. ఈ ప్రచారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఆలోచనలను, కార్యక్రమాలను #సర్దార్ 150తో పంచుకోవాలని, అలాగే #బిర్సా ముండా 150తో బిర్సా ముండా స్ఫూర్తిని ప్రపంచానికి అందించాలని కోరారు. మనం కలిసికట్టుగా ఈ ఉత్సవాలను భిన్నత్వంలో భారతదేశ ఏకత్వాన్ని చాటే విధంగా గొప్ప వారసత్వాన్ని వికాస ఉత్సవంగా జరుపుకుందామని మోదీ కోరారు. భారతదేశంలో యానిమేషన్ పాత్రలు, యానిమేషన్ సినిమాలు, వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మక్కువను చూరగొంటున్నాయని ప్రధాని తెలిపారు. యానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోందన్న ప్రధాని, భారతదేశ గేమింగ్ స్పేస్ కూడా వేగంగా విస్తరిస్తోందన్నారు. దేశంలో సృజనాత్మక శక్తి తరంగం నడుస్తోందని, యానిమేషన్ ప్రపంచంలో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియన్స్ ప్రబలంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత యానిమేషన్ స్టూడియోలు ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. దేశ యువత అసలైన భారతీయ కంటెంట్ను సిద్ధం చేస్తుందన్నారు. మన సంస్కృతికి ప్రతిబింబమైన ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. అక్టోబర్ 28న వరల్డ్ యానిమేషన్ డే జరుపుకుంటున్నామని, భారతదేశాన్ని ప్రపంచ యానిమేషన్ పవర్ హౌస్గా మార్చాలని సంకల్పిద్దామని మోదీ కోరారు. ఒక ఆలోచన తీసుకోండి, ఆ ఆలోచనను జీవితంగా చేసుకోవాలని, ఆ ఆలోచననే కలలు కనాలని స్వామి వివేకానంద చెప్పిన విజయమంత్రం ఆధారంగా ఆత్మనిర్భర్ భారత్ విజయం కూడా కొనసాగుతుందన్నారు. స్వయం సమృద్ధి పొందిన తర్వాత భారత్ ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తుందని తెలిపారు. నేడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద తయారీదారుగా మారిందన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ పరికరాల కొనుగోలుదారుగా ఉన్న భారత్ ఇప్పుడు 85 దేశాలకు కూడా ఎగుమతి చేస్తుందన్నారు. అంతరిక్ష సాంకేతికతతో చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశం భారత్ అన్నారు. స్వయం ఆధారిత భారతదేశ ప్రచారం ప్రజల ప్రచార ఉద్యమంగా మారుతుందన్నారు. ప్రతి రంగంలో దేశం విజయాలు సాధిస్తుందన్నారు. ఈ నెలలో లద్దాఖ్లోని హన్లేలో ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్ టెలిస్కోప్ MACEను ప్రారంభించామని, ఇది స్వయం సమృద్ధ భారతదేశ సామర్థ్యమన్నారు. మీ పరిసరాల్లో మీరు చూసిన కొత్త ఆవిష్కరణలు, మీ ప్రాంతంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న స్థానిక స్టార్టప్ విశేషాలను #ఆత్మనిర్భర్ ఇన్నోవేషన్స్తో సామాజిక మాధ్యమాల్లో రాయాలని మోదీ కోరారు. స్వావలంబన భారతదేశ ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ఈ పండుగ సీజన్లో స్వావలంబన భారతదేశ ప్రచారాన్ని మరింత బలోపేతం చేద్దామన్నారు. ఓకల్ ఫర్ లోకల్ అనే మంత్రంతో వస్తువులు కొనుగోలు చేద్దామన్నారు. మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు మేక్ ఫర్ ది వరల్డ్గా మారిందన్నారు.
మనం భారతదేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చడమే కాకుండా మన దేశాన్ని ప్రపంచవ్యాప్త ఆవిష్కరణల శక్తి కేంద్రంగా బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మోసపూరిత ఫోన్ కాల్ సంబంధించిన సంభాషణను మన్ కీ బాత్ వేదికగా ప్రధాని వివరించారు. ఈ ఆడియో తీవ్రమైన ఆందోళనతో వచ్చిందని, డిజిటల్ అరెస్ట్ మోసంలో ఉందని, ఈ సంభాషణ బాధితుడికి మోసగాడికి మధ్య జరిగిందని తెలిపారు. కాలర్లు కొన్నిసార్లు పోలీసులుగా, సిబిఐ అధికారులుగా, నార్కోటిక్స్ అధికారులుగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా వేర్వేరు హోదాలను పెట్టుకొని మాట్లాడుతూ నమ్మిస్తున్నారన్నారు. చాలామంది మన్ కీ బాత్లో ఈ విషయంపై చర్చించాలని కోరారని మోదీ పేర్కొన్నారు. వ్యక్తిగత సమాచారం వారు సేకరిస్తారని, కుటుంబ సభ్యుల వివరాలను చెప్తారని, మీరు ఆశ్చర్యపోయేలా సమాచారాన్ని సేకరిస్తారని, భయానక వాతావరణాన్ని సృష్టిస్తారన్నారు. వెంటనే అరెస్ట్ చేస్తారని, మానసిక ఒత్తిడి కలిగిస్తారన్నారు. ఈ తరహాలో ఎప్పుడైనా కాల్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలాంటి విచారణలు జరపదని తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ భద్రతలోని 3 దశలను ప్రధాని వివరించారు. కాల్ వచ్చినప్పుడు భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, తొందరపాటుతో ఎటువంటి పనులు చేయవద్దన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి ఇవ్వొద్దని, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని రికార్డింగ్ చేయాలని సూచించారు. 2వ దశలో ఆలోచించాలని, ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఇలాంటి బెదిరింపులు చేయదని, వీడియో కాల్ల ద్వారా విచారణ చేయదని, ఇలా నగదు డిమాండ్ చేయదని ప్రధాని తెలిపారు. జాతీయ సైబర్ హెల్ప్ లైన్ 1930కి డయల్ చేయాలని, cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలని ప్రధాని సూచించారు. ఈ అంశాన్ని కుటుంబానికి, పోలీసులకు తెలియచేయాలని, సాక్షులను భద్రపరచాలని, ఈ 3 దశలు మీ డిజిటల్ భద్రతకు రక్షణగా మారతాయన్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటి వ్యవస్థ లేదని మరోసారి ప్రధాని తెలిపారు. ఇది కేవలం మోసం, వంచన, అబద్ధం అన్నారు. ఇది మోసగాళ్లు చేసే పనని మోదీ పేర్కొన్నారు. ఇలా చేస్తున్న వారు సమాజానికి శత్రువులని ప్రధాని పునరుద్ఘాటించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో దర్యాప్తు సంస్థలన్నీ కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వేలాది వీడియో కాలింగ్ ఐడీలను దర్యాప్తు సంస్థలు బ్లాక్ చేశాయని పేర్కొన్నారు. లక్షలాది సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలు కూడా బ్లాక్ అయ్యాయన్నారు. ఏజెన్సీలు తమ పనిచేస్తున్నాయని, కానీ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలను నివారించడానికి చాలా ముఖ్యమైందన్నారు. ప్రతి వ్యక్తికి అవగాహన అవసరమన్నారు. ఈ రకమైన సైబర్ మోసాలకు గురైన వ్యక్తులు దాని గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియచేయాలన్నారు. అవగాహన కోసం #SafeDigitalIndiaను ఉపయోగించవచ్చని సూచించారు. సైబర్ స్కామ్కు వ్యతిరేక ప్రచారంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయవలసిందిగా పాఠశాలలు, కళాశాలలను కూడా కోరుతున్నట్లు మోదీ తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరి కృషితోనే మనం ఈ సవాలును ఎదుర్కోగలమన్నారు. डिजिटल अरेस्ट के नाम पर जो फरेब चल रहा है, उससे निपटने के लिए तमाम जांच एजेंसियां राज्य सरकारों के साथ मिलकर काम कर रही है. इन एजेंसियों में तालमेल बनाने के लिए नेशनल साइबर कोऑर्डिनेशन सेंटर की स्थापना की गई है. एजेंसियों की तरफ से ऐसे फ्रॉड करने वाली हजारों वीडियो कॉलिंग आईडी को ब्लॉक किया गया है. लाखों सिम कार्ड, मोबाइल फोन और बैंक अकाउंट्स को भी ब्लॉक किया गया है. एजेंसियां अपना काम कर रही है, लेकिन डिजिटल अरेस्ट के नाम पर हो रहे स्कैम से बचने के लिए बहुत जरूरी है हर किसी की जागरूकता, हर नागरिक की जागरूकता. जो लोग भी इस तरह के साइबर फ्रॉड का शिकार होते हैं, उन्हें ज्यादा से ज्यादा लोगों को इसके बारे में बताना चाहिए. మన్ కీ బాత్ వేదికగా ప్రధాని కాలిగ్రఫీ అంశంపై ప్రస్తావించారు. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు భారతీయ కళలు, సంస్కృతిని చూసి మంత్రముగ్ధులు అవుతున్నారని పేర్కొన్నారు. కొన్ని వారాల క్రితం ప్రధాని లావోస్ పర్యటన విశేషాలను మన్ కీ బాత్లో పంచుకున్నారు. స్థానిక కళాకారులు ప్రదర్శించిన ఫలక్ ఫలం అనే లావోస్ రామాయణం విశేషాలను ప్రధాని వివరించారు.
రామాయణం పట్ల మనకున్న అంకిత భావమే వారి కళ్ళల్లో శక్తిగా, వారి స్వరంలో సమర్పణ భావంగా కనబడిందని పలు ఉదాహరణలతో ప్రధాని వివరించారు. విదేశీ గడ్డపై భారతదేశానికి చెందిన ఈ ఉదాహరణలు భారతీయ సంస్కృతి శక్తి ఎంత అద్భుతమైందో చూపిస్తాయన్నారు. ఈ శక్తి నిరంతరం ప్రపంచాన్ని తన వైపు ఆకర్షిస్తూనే ఉంటుందన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి, ఇక్కడి ప్రజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని, కాబట్టి ఇలాంటి సాంస్కృతిక అంశాలను #కల్చరల్ బ్రిడ్జెస్తో పంచుకోవాలని కోరారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో చలికాలం మొదలైందని, అయితే ఫిట్నెస్పై అభిరుచి, ఫిట్ ఇండియా స్ఫూర్తి విషయంలో ఏ వాతావరణానికి తేడా లేదని, ఫిట్గా ఉండే అలవాటు ఉన్నవారు చలి, వేడి, వర్షం గురించి పట్టించుకోరన్నారు. భారతదేశంలోని ప్రజలు ఇప్పుడు ఫిట్నెస్ గురించి మరింత అవగాహన పెంచుకున్నట్లు సంతోషిస్తున్నట్లు చెప్పారు. చాలా పాఠశాలల్లో కొన్ని రోజులు పిల్లలతో యోగా చేయిస్తారని, కొన్ని రోజులు ఏరోబిక్స్ సెషన్స్ ఉంటాయని, కొన్ని రోజులు క్రీడా నైపుణ్యాలను పెంచే పని చేస్తారన్నారు. కొన్ని రోజులు ఖోఖో, కబడ్డీ వంటి సాంప్రదాయిక ఆటలను ఆడిస్తున్నారన్నారు. దాని ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. హాజరు మెరుగుపడుతుందని, పిల్లల ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. చాలామంది మన్ కీ బాత్కు తమ అనుభవాలను పంపారని, కొంతమంది చాలా ఆసక్తికరమైన ప్రయోగాలు చేస్తున్నారని, వీటిలో ఫ్యామిలీ ఫిట్నెస్ అవర్ కూడా ఒక ఉదాహరణ అన్నారు. అంటే కుటుంబ ఫిట్నెస్ యాక్టివిటీ కోసం ప్రతి వారాంతంలో కుటుంబాలు 1 గంట కేటాయిస్తున్నాయన్నారు. మరోవైపు స్వదేశీ ఆటల పునరుద్ధరణ జరుగుతోందన్నారు. కొన్ని కుటుంబాలు తమ పిల్లలకు సాంప్రదాయిక ఆటలను నేర్పిస్తున్నాయన్నారు. ఈ అనుభవాలను తప్పనిసరిగా #ఫిట్ ఇండియా పేరుతో సామాజిక మాధ్యమంలో పంచుకోవాలని ప్రధాని కోరారు. ఈసారి దీపావళి పండుగ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న వస్తోందని, ప్రతి సంవత్సరం ఆ రోజున జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి దీపావళి కారణంగా అక్టోబర్ 29న మంగళవారం నాడు రన్ ఫర్ యూనిటీ జరుగుతుందన్నారు. ఇందులో అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా దేశ ప్రజలను కోరారు. జాతీయ ఐక్యతా మంత్రంతో పాటు ఫిట్నెస్ మంత్రాన్ని ప్రతి చోట వ్యాప్తి చేయాలన్నారు. మన్ కీ బాత్కు అభిప్రాయాలు పంపుతూనే ఉండాలని కోరారు. ధన్తేరస్, దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను పూర్తి ఉత్సాహంతో జరుపుకోవాలని, వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని గుర్తుంచుకోవాలని, పండుగల సమయంలో స్థానిక దుకాణదారుల నుండి కొనుగోలు చేసిన వస్తువులు తీసుకోవాలన్నారు. రాబోయే పండుగల సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. मैं देश के लोगों को एक जरूरी जानकारी भी देना चाहता हूं. इस बार 31 अक्टूबर को सरदार पटेल जी की जयंती के दिन ही दीपावली का पर्व भी है. हम हर साल 31 अक्टूबर को राष्ट्रीय एकता दिवस पर रन फॉर यूनिटी का आयोजन करते हैं. दीपावली की वजह से इस बार 29 अक्टूबर यानी मंगलवार को रन फॉर यूनिटी का आयोजन किया जाएगा. मेरा आग्रह है ज्यादा से ज्यादा संख्या में इसमें हिस्सा लीजिए. देश की एकता के मंत्र के साथ ही फिटनेस के मंत्र को भी हर तरफ फैलाइए. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్లో పర్యటించనున్నారు. స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచేతో కలిసి వడోదరలో C-200
95 విమానాల తయారీ కోసం టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. ఈ విమానాలను తయారు చేసే బాధ్యత టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్దే. అనంతరం ప్రధానమంత్రి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ను సందర్శిస్తారు. అనంతరం అమ్రేలీలోని దూదరలో భారతమాత సరోవరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 4,800 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బెంగాల్లో మైత్రి ద్వార్, ల్యాండ్ పోర్ట్, ప్యాసింజర్ టెర్మినల్ భవనాలను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ల్యాండ్ పోర్ట్ దక్షిణాసియాలో ఉండే అతిపెద్ద రద్దీ ఓడరేవుగా పేర్కొన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య 70% వాణిజ్యం ల్యాండ్ పోర్ట్, పెట్రోపాల్ ద్వారా జరుగుతుందన్నారు. 6 కోట్లతో మైత్రి ద్వార్ను నిర్మించడం జరిగిందన్నారు. మోదీ దార్శనిక విధానానికి మైత్రి ద్వార్ నిదర్శనమన్నారు. ల్యాండ్ పోర్ట్ అథారిటీ 4P ఫార్ములాపై పనిచేస్తుందని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కు రోజు 5,000 నుంచి 6,000 వరకు రోగులు వైద్యం కోసం వస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రధాని తన విజన్ ద్వారా అన్ని రంగాలకు జీవం పోస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. वाले हो ऐसा लगाकर ये पूरे क्षेत्र की चिंता करनी है। पेट्रोपोल लैंड पोर्ट दक्षिण एशिया का सबसे बड़ा पोर्ट है और ये सबसे व्यस्त पोर्ट भी है। और भारत और बांग्लादेश के बीच जो व्यापार होता है भूमि मार्ग से, इसका 70% व्यापार अकेला ये लैंड पोर्ट अथॉरिटी का पेट्रोपोल करता है। ये लैंड पोर्ट अथॉरिटी मोदी जी के नेतृत्व में 4P के सूत्रों पर काम कर रही है। प्रॉस्पेरिटी, पीस, पार्टनरशिप और प्रोग्रेस। मैं यहां जब देख रहा था 10,000 लोग तो आज ही आवाजाही कर सकते हैं और 10,000 लोगों की और सुविधा बनाकर रखी। तो मैंने शांतनु जी को पूछा कितने सारे लोग आते हैं। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు పార్థిబన్ ఈ రోజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారిరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పార్థిబన్ కు ప్రత్యేక జాపికను ఉప ముఖ్యమంత్రి అందజేశారు. పార్థిబన్ దాదాపు 70 సినిమాలలో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 3F ఫార్మా కంపెనీ ₹1 కోటి విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సంజయ్ గోయాంకా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి సంబంధిత చెక్కును అందజేశారు. ప్రముఖ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కంపెనీగా 300 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ సౌకర్యంతో తమ ఉనికిని విస్తరింపజేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. కడప నుంచి హైదరాబాద్కు ప్రతిరోజు వెళ్లే ఇండిగో ఫ్లైట్ను ఈరోజు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప విమానాశ్రయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు కడప నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎంతో సమయం పడుతుందని, ప్రయాణికుల సౌకర్యాన్ని, వారి సమయం వృధా కాకుండా విమాన సర్వీసులు ప్రారంభించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కడప నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని విమాన సర్వీసుల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. కూడా ఉండడం చాలా గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఉమ్మడి కడప జిల్లా అభివృద్ధి పదంలో నడిచేదానికి ఈ రోజు ఈ సర్వీసులు కూడా దోహదపడతాయి. ఈరోజు కడప నుంచి చెన్నైకి, హైదరాబాద్కు, బెంగళూరుకు, అలాగే ఢిల్లీకి కూడా అతి త్వరలోనే ఈ యొక్క మా ప్రభుత్వంలోనే సౌలభ్యం కల్పించేదానికి కూడా దోహదపడతాయి. అలాగే పౌర విమాన శాఖ విషయానికి సంబంధించి వస్తే ఇక్కడి నుంచి 200 కిలోమీటర్లలోనే ఓర్వకల్ ఎయిర్పోర్టు, అలాగే తిరుపతి ఎయిర్పోర్టు, కుప్పంలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. దీని అంతటికి ఒకటే ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా
కూటమి ప్రభుత్వంలో రాబోయే 4.5 సంవత్సరం అభివృద్ధి పదంలో నడిపించేదానికి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. We are happy to have this Hyderabad flight from Kadapa. I believe that it is going to help the population, Kadapa population, and we thank Indigo Airlines to consider our long-standing. రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నిలుస్తుందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశం అందించడం సంతోషమన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలో లేని విధంగా మన్ కీ బాత్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు, పరిష్కార మార్గాలు, సమాజంలోని పలు రుగ్మతలు ఎదుర్కొనేలా ప్రధాని ప్రసంగం ఉంటుందన్నారు. రష్యాలో రామాయణానికి సంబంధించిన ప్రదర్శనలు, సౌదీ అరేబియాలో మహాభారతం వారి భాషలో అనువాదం చేయడం జరుగుతుందన్నారు. దేశం గర్వించే స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు. This is a very unique program that Narendra Modi ji has been doing for all the 10 years without a break. Having said that, he touches various issues, not political, but issues concerning environment, issues concerning society changes that we can bring in, highlighting the good work. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో పాఠశాల విద్యార్థులకు ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, వైర్లెస్ సెట్ ద్వారా మాట్లాడే విధానం, ఎఫ్ఐఆర్ నమోదు, పలు ముఖ్యమైన గదులు, పోలీసు సిబ్బంది ఉద్యోగ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో పోలీసు వ్యవస్థపై విద్యార్థులకు క్రమం తప్పకుండా అవగాహన కల్పిస్తామన్నారు. ఎలా పని చేస్తుంది, పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ ఏంటి, ఆ ప్రొసీజర్స్ ఏంటి అన్నది స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకి ఇక్కడ వాడుతున్న వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్ప్లే చేసి అది ఎలా యూజ్ చేస్తాం ఏంటి అన్నది మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ సేవ చేయడంలో ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనంతపురం నగర బౌద్ధిక్ ప్రముఖ్ జయచంద్ర తెలిపారు. ఆర్ఎస్ఎస్ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పథ సంచలన్ కార్యక్రమంలో అనంతపురంలో జరిగింది. దాదాపు 1000 మంది స్వయం సేవకులతో పథ సంచలన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జయచంద్ర దూరదర్శన్తో మాట్లాడుతూ రోజు రోజుకి ఆర్ఎస్ఎస్కి విశేష స్పందన వస్తుందన్నారు. దేశంలో తలెత్తే సమస్యలకు ఆర్ఎస్ఎస్ ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. 100వ సంవత్సరంలోకి 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది సంఘం. ఈ సందర్భంగా భారతదేశం అంతటా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా మేము పెద్ద ఎత్తున సంచలన కార్యక్రమాలు అంటే రూట్ మార్చ్ కార్యక్రమాలు మేము ప్లాన్ చేశాము. ఈ కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లా ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా స్వచ్ఛతా ఫ్రీడమ్ రన్ 5.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఓఎన్జీసీ ఈడీ శాంతనుదాస్ జెండాను ఊపి ఫ్రీడమ్ రన్ 5.0ను ప్రారంభించగా ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వరకు జరిగిన ఈ రన్లో సిబ్బందితో పాటు నగర పౌరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతనుదాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా కార్యక్రమ విశేషాలను వివరించారు. స్థూలకాయం, సోమరితనం, ఒత్తిడి, ఆందోళనల నుండి బయటపడేందుకు వ్యాయామం అవసరమన్నారు. 2 days of national importance, that is Independence Day and Gandhi Jayanti. This runs aims to include the habit of walking and running in people in the quest for better health and fitness. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి వద్ద గోదావరి నదిలోని బ్రిడ్జ్ లంకలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ను మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2025 ఏప్రిల్ నుంచి నూతన టూరిజంను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్ల కాలానికి పర్యాటక రంగం అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.